వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మరి పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మీద మరి మాట్లాడేటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మీరు మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. మీరు నైతిక బాధ్యత వహించి 130 కోట్ల జనాభాకు క్షమాపణ చెప్పి మీరు మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలు పార్లమెంట్ వంటి అన్ని మరి ప్రతిపక్ష ఎంపీలు కూడా మరి ఈ యొక్క పద్ధతిని మీరు విడాలని చెప్పేసి ప్రధానమంత్రి గారికి పార్లమెంటు అక్కడ అధికారులకు కూడా మరి ఈరోజు తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో మరి బీజేపీ పార్టీ ఉందా, విశ్వ హిందూ పరిషత్ ఉందా, ఆర్ఎస్ఎస్ ఉందా? మన స్వాతంత్రంలో పోరాటం చేసి రాజకీయంగా మరి అప్పటి పరిస్థితులు అనుగుణంగా దేశమంతా తిరిగి మేధావి మరి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగాన్ని మీకు ఏ విధంగా ఉపయోగపడిందంటే హిందువుల మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు దండుకొని అధికారం రాబట్టే దిశగా మీరు ఈరోజు అధికారం చలాయిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. మరి మీరు కార్పొరేషన్ కొమ్ము కాసు మీనాడు అడ్డం పెట్టుకొని ఈరోజు 2% ధనవంతులకే పరిపాలన కానీ మరి సామాన్య ప్రజానికానికి మీ పరిపాలన సరిపోదు. మీ పరిపాలన అంతా మీరంతా ఈరోజు భారతదేశం అంతటా కూడా మీరు విఫలం చెందారు. ఒక పక్క చైనా టెక్నాలజీలో మరి ఆ రోజు 4 దశాలు అంటే 6 దశాలకు చెందితే మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఉన్న టెక్నాలజీని పెంపొందించకుండా ఈరోజు పాత పద్ధతులకి కోట్ల అప్పులు చేసి సంపద సృష్టించకుండా ఈరోజు ఆర్థిక వ్యవస్థ మన పెద్దది, మనమే బలంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారంటే సిగ్గుచేటు. మేధావులు ఆర్థిక నిపుణులు చాలా ఈరోజు మరి దాన్ని ఆలోచించాల్సి వస్తుంది. మరి ఈరోజు మన దేశం ప్రజలు అక్కడికి పోతా ఉంది, పేదరికం మరి పెరిగిపోతా ఉంది, ప్రజా వ్యవస్థ స్తంభించిపోయింది. మరి చిన్న వ్యాపారస్తులు అణగారి వ్యాపారస్తులు ముందుకు రాకుండా కేవలం ధనిక వర్గానికి 2%కే మీరు వెలివిచ్చి మీకు మొక్కలు కనపడేది అదాని అంబానీ తప్ప వేరే వ్యాపారస్తులు కాదు. ఈ రోజు దేశ సార్వభౌమత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలు చేస్తూ పరిపాలన చేస్తే పుట్టగలని చెప్పి తెలియజేస్తూ వామపక్షంలో మీకు హెచ్చరిస్తున్నాం. మీరు తక్షణమే మరి హోంమంత్రి గారు నైతిక బాధ్యత రాజీనామా చేయాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి పార్లమెంట్లో మీరు ఉద్ఘాటంగా మాట్లాడాలి. మరి